వైఎస్ కుటుంబంలో ఆస్తి వివాదాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా సృష్టిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కేవలం ఊహాగానాలుగా ఉన్న అంశాలు ఇప్పుడు బహిరంగ లేఖలు మరియు సవాళ్లతో పతాక స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా వైఎస్ షర్మిల రాజకీయ ప్రస్థానం మరియు ఆమె కుటుంబ సంబంధాల విషయంలో విజయమ్మ విడుదల చేసిన లేఖ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన పిల్లలిద్దరూ సమానమేనని, వారి మధ్య ఆస్తుల పంపకాలు సక్రమంగా జరగాలని ఆశిస్తూ విజయమ్మ రాసిన లేఖ షర్మిలకు పెద్ద నైతిక బలాన్ని ఇస్తుందని అందరూ భావించారు. అయితే ఈ లేఖ వెలువడిన 24 గంటలు కూడా గడవక ముందే ఊహించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి. షర్మిలకు ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తారు. జగన్ మరియు షర్మిల మధ్య ఉన్న ఆ అంతరం కేవలం ఆస్తులకు సంబంధించిందే కాదని, అది సిద్ధాంతపరమైన మరియు వ్యక్తిగత ఈగోల పోరాటంగా మారుతుందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. విజయమ్మ లేఖ ద్వారా షర్మిలకు సానుభూతి లభిస్తుందని అనుకున్న తరుణంలో ప్రత్యర్థి వర్గం నుండి వచ్చిన కౌంటర్ అటాక్ ఆమెను ఆత్మరక్షణలో పడేసింది. ఈ వివాదంలోకి సామాన్య ప్రజలను లాగడం ద్వారా వైఎస్ఆర్ వారసత్వాన్ని ఎవరు నిజంగా ముందుకు తీసుకెళ్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. షర్మిల చేస్తున్న ఈ విమర్శలకు బదులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు జగన్ మద్దతుదారులు ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు మరియు తీసుకున్న నిర్ణయాలు ఎండగొడుతున్నారు. తల్లి కూతుర్లు బంధం ఒకవైపు మరియు అన్నా చెల్లెలు వైరం మరోవైపు ఉండడంతో వైఎస్ కుటుంబం అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన కొన్ని అంతర్గత పత్రాలు మరియు సాక్ష్యాలు షర్మిల వాదనలోని లోపాలను వేలెత్తి చూపిస్తున్నాయి. ఆస్తులు సెంటిమెంట్ విషయంలో ఇప్పటికే జరిగిన ఒప్పందాలు మరియు షర్మిలకు అందిన వాటాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆమెకు రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. ఒకప్పుడు జగన్ కోసం పాదయాత్ర చేసి ఆయనకు ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర పోషించిన షర్మిల ఇప్పుడు అదే అన్నకు వ్యతిరేకంగా పోరాటం ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలను పంపుతుందనేది ఆసక్తికరంగా మారింది. విజయమ్మ లేఖ విడుదలైన వెంటనే షర్మిల శిబిరంలో కనిపించిన ఉత్సాహం ఒక రోజులోనే ఆవిరైపోయింది. దీనికి ప్రధాన కారణం జగన్ వర్గం నుండి వచ్చిన స్పందన అత్యంత వ్యూహాత్మకంగా ఉండడమే. కేవలం భావోద్వేగాలతో కాకుండా చట్టపరమైన అంశాలతో మరియు పక్కా ఆధారాలతో వారు షర్మిల వైఖరిని తప్పుపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశం కనిపిస్తుంది. షర్మిల తన తదుపరి అడుగు ఎలా వేయబోతుందనేది ఇప్పుడు సర్వతా చర్చనీయాంశం. ఒకవేళ ఈ వివాదం అలాగే కొనసాగితే అది ఆమె రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజశేఖర రెడ్డి పేరును వాడుకుంటేనే ఆయన ఆశయాలకు విరుద్ధంగా కుటుంబ సభ్యులు రచ్చకెక్కడం ఆయన అభిమానులను కలిచివేస్తుంది. షర్మిలకు ఎదురైన ఈ తాజా షాక్ నుండి ఆమె ఎలా కోలుకుంటుందో మరియు ఈ రాజకీయ చదరంగంలో తనను తాను ఎలా నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే విజయమ్మ లేఖ ఇచ్చిన ఊరట కంటే ఆ తర్వాత జరిగిన పరిణామాలు షర్మిలకు ఎక్కువ నష్టాన్ని కలిగించేలా ఉన్నాయి. ఈ సంక్షోభం నుండి బయటికి పోవాలంటే ఆమె ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగు రాజకీయాల్లో వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్న ఈ డ్రామా ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది.